ఇదిగోండి మీల్ మేకర్ ఫ్రై రెడీ అయిపోయింది. మీల్ మేకర్ ఫ్రై అనొచ్చు, లేకపోతే మీల్ మేకర్ మంచూరియా అనొచ్చండి. అప్పటికప్పుడు మనం లంచ్ బాక్స్ లో ఏమీ లేదు అనుకున్నప్పుడు మీల్ మేకర్ ఎగ్ ఉంటే చాలండి, ఇంత మంచి హెల్దీ రెసిపీని రెడీ చేసేవచ్చు. పిల్లలకి చాలా ఆరోగ్యం అండి. ఇది సోయా బీన్స్ కదా, ఇవి మీల్ మేకర్ సోయా బీన్స్ తో తయారు చేస్తారు కాబట్టి మంచి ప్రోటీన్స్ అండి. చాలా హెల్దీ అయిన రెసిపీ మాట ఇది. ఓకేనా, ఇట్లా ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను చెప్పినట్లు మీరు చేయండి. ఈ పక్క కొలతలతో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి, చూసేద్దరు. కానీ అట్లానే నా ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నన్ను తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇదిగోండి ఈరోజు ఎంతో ఆరోగ్యకరమైన మీల్ మేకర్ ఫ్రై చేసుకుందామండి ఎగ్తో, చాలా బాగుంటుంది. ఓకేనా, ఇదిగోండి ఒక 3 కప్పులు వాటర్ పెట్టాను, అవి పొంగుతున్నాయి కదా. ఇప్పుడు ఈ మీల్ మేకర్ వేసేద్దామండి. స్టవ్ కట్టే వచ్చి ఒక ½ అవర్కి అవి చక్క మెత్తబడతాయి అన్నమాట. ఓకేనా, ఇదిగోండి మీల్ మేకర్ చక్క ఉప్పు నెయ్యి, చూసారా అచ్చం మటన్ ముక్కల్లా ఉంటాయండి. ఇవి శుభ్రంగా వాటర్ పిండేసి బౌల్లో తీసుకున్నాం. ఎందుకంటే ఇవన్నీ ఇట్లా చేస్తాం కదా, మనం ఈ సైజు ఉంటే సరిపోతాయి, ఈ మీడియం సైజ్ అనమాట. కావాలంగా మనం ఇలాగ ఇదిగోండి ఇట్లా కట్ చేసుకోవచ్చు కూడా, అట్లా ఇష్టం లేని ఇలా కట్ చేసుకుంటారు. ఓకే, నేను 2 చూపిస్తున్నాను అంతే, అవసరం లేదు రండి, యావరేజ్ మీడియమే కాబట్టి పర్లేదు. ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేద్దాం. అట్లాగే ఇదిగోండి 2 ఎగ్స్ పోదాం దీంట్లో. కొంచెం చిన్న టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నా, ఒక ½ స్పూన్ కారం, 1/4 పసుపు, అట్లాగే 1 స్పూన్ ధనియాల పౌడరు, ఒక ½ టీ స్పూన్ జీలకర్ర పౌడర్. ఇవన్నీ చక్కగా కలిపేద్దామండి. మన పిల్లలకి అప్పటికప్పుడు లంచ్ బాక్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ కార్న్ఫ్లోర్ వల్ల మనకి దీన్ని పట్టుకున్న ఎగ్గు, ఈ మసాలాలన్నీ చక్క పట్టుకుంటాయి అన్నమాట అండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు స్నాక్స్గా తినొచ్చు, పప్పులోకి, పప్పుచారులోకి, విడిగా కూడా తినొచ్చు అన్నమాట, చాలా బాగుంటాయి. ఓకేనా, 1 స్పూన్ ఆయిల్ వేద్దాం. ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది, వేసేద్దాం. ఒక 5 మినిట్స్ ఆగుదామండి, ఆగి కలుపుదాం. ఇవన్నీ స్లోగా తిప్పుదామండి. మొత్తం స్లోగా ఇవన్నీ ఒకవైపు ఫ్రై అయిపోయి మన రెండో వైపు ఎట్లాగా తిప్పాయి అనమాట. ఓకేనా, ఇవి కూడా లైట్గా ఫ్రై అయింది. ఇదిగోండి ఈ విధంగా వేగిపోయినాయి కదా, పక్కన పెట్టేద్దాం. వేరే కళాయి పెట్టుకున్నాం. ఓకే, ఇదిగోండి వేరే కళాయి పెట్టుకున్నాం. దీంట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేద్దాం. కరకప్పు ఉల్లిపాయలు, ఒక 3 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేద్దాం. ఈ బ్రౌన్ కలర్లో ఫ్రై అవనిద్దాం. ఓకే, 2 రెబ్బలు కరివేపాకు వేద్దాం. ఏమండి కాస్త బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కదా, ఒక అరకప్పు టమాటా కూడా వేసేద్దాం. సన్నగా కట్ చేసుకుని ఇందాక కొంచెం సాల్ట్ వేసాం కదా, వీటిలో కూడా కాస్త సాల్ట్ వేద్దామండి.
మంచిగా మగ్గిపోతాయి టమాటో వేసేసి. టమాటోస్ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాను. ఇంట్లోకి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి, ఒక చిన్న స్పూన్. అలాగే ఇవి వేసాం కదా, మరి ఎక్స్ట్రా టమాటో ఉల్లిపాయలు వేసాం కాబట్టి ఒక కొంచెం కారం వేద్దాం. మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి కారం. ఓకే, అది మీ ఆప్షన్ మాట. అట్లాగే కాస్త గరం మసాలా వేద్దామండి. చక్కగా అయిపోయింది మీల్ మేకర్ ఫ్రై. ఫ్రెండ్స్, మంచూరియా కూడా అనొచ్చు, మీల్ మేకర్ మంచూరియా, మీల్ మేకర్ ఫ్రై అనొచ్చు. మటన్ ఫ్రైని మరిపిస్తుందండి. ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది. మన పిల్లలు హెల్దీ ఫుడ్ కదండి. ఇదేమో సోయా బీన్స్, సోయా మీల్ మేకర్ ఇది, ప్లస్ ఎగ్, ఇవన్నీ చాలా ఆరోగ్యకరమైనవి కదా, పిల్లలకి చాలా మంచిదండి. ఓకేనా, మంచి కాల్షియం, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇట్లా చేసి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని రెసిపీల కోసం నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, ఇంకా వడ్డించేద్దామండి. కొత్తిమీర చల్లేస్తున్నాను లాస్ట్. ఇంకా రైస్లో వడ్డించేద్దాం. స్టవ్ ఆఫ్ వేద్దామండి. రెడీ అయిపోయింది. బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం. ఇదిగోండి రైస్లోకి వడ్డించేద్దాం. ఇది పప్పు చారు, ఉట్టి స్నాక్స్ కూడా తినొచ్చండి. ఎంతో ఆరోగ్యకరమైన హెల్దీ రెసిపీ. దీంట్లోకి నేను కాంబినేషన్గా పప్పు తోటకూర చేశానండి. పప్పు తోటకూర చేశాను. ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.